హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ గోపాలన్ రెడ్డి. అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఆఫ్టర్ 1 వీక్ కర్ణాటక రైడ్ అయిపోయి చిక్మంగళూరు రైడ్ అయిపోయి వచ్చాక ఇవాళ సండే, ఇవాళ వీకెండ్ దొరికింది కదా, చిన్న షార్ట్ రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాను నేను. అది ఎక్కడంటే ఇక్కడే మన దగ్గరలో ఉన్న కోహిడా గుట్ట. సో ఈ మధ్యలో చాలా యూట్యూబ్లో కూడా వైరల్ అయింది కదా ఆ ప్లేసు, ఆ వ్యూ పాయింట్ అనేది. సో అందుకే దగ్గరనే కదా, ఒక షార్ట్ రైడ్ చేసేసినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను కూడా వెళ్తున్నా. నాకు తెలిసి ప్లేసు అయితే చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూస్తున్నాం కదా, వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ వ్యూ పాయింట్ చూపించడము, అక్కడ ఫొటోస్ దిగడము. నాకు హైదరాబాద్లో నాకైతే వాళ్ళు చూపించే ఆ వ్యూ పాయింట్ చాలా నచ్చింది అనమాట. మనకు దగ్గరలో ఇంత మంచి ప్లేస్ ఉందని కూడా అనిపించింది. నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్తాను అక్కడికి. మోటో వ్లాగింగ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం మిగతా విషయాలు. సో చలో లెట్స్ స్టార్ట్. సో ఇవాళ మనము వెళ్ళబోతున్న కోహెడా గుట్టకు అయితే స్టార్ట్ అయినా. ఇప్పుడు యాక్చువల్గా అయితే మార్నింగ్ వెళ్తే వ్యూ ఇంకా బాగుంటుంది. కాకపోతే మార్నింగ్ కొంచెం వేరే పనుల వల్ల వెళ్ళలేకపోయినా. సో నేను ఇంకో మా ఆఫీస్ కొలీగ్ అనమాట, హరి అని, అతను ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట ఇవాళ. ఇంకా ఇక్కడ నుంచి నాకైతే 44 కిలోమీటర్స్ చూపిస్తుంది. గూగుల్ టైం వచ్చేసి 1 hour 12 minutes చూపిస్తుంది అనమాట. హరి వచ్చేసి నాకు తార్నాకలో కలుస్తా అన్నాడు. సో అక్కడి నుంచి మేము ఇద్దరం కలిసి బయలుదేరుతాం. ఇంకా హరికేమో అక్కడి నుంచి 34 కిలోమీటర్స్ చూపిస్తుందంట వాళ్ళ ఏరియా నుంచి. నేను ఇక్కడి నుంచి తార్నాక వరకు వెళ్తే అక్కడి నుంచి ఇద్దరం కలిసి మళ్ళీ బయలుదేరుతాము. సో అక్కడ ఇవాళ సన్సెట్ చూపిద్దామని అనుకుంటున్నా, సన్సెట్ వ్యూ. మనం చేసిన కర్ణాటక చిక్మంగళూరు రైడ్ అయితే చాలా బాగా జరిగిందనమాట. రిటర్న్లో వీడియో ఏం తీయలేదు నేను. కాకపోతే మేము వచ్చిన రూట్ అయితే కర్ణాటక నుంచి ఘాట్ దిగినాక డైరెక్ట్ బళ్ళారి రోడ్డు పెట్టుకున్నాం అనమాట. బళ్ళారి నుంచి కర్నూలు. సో వెళ్ళేటప్పుడు కంటే కూడా రిటర్న్ రూట్ చాలా బాగుండే అనమాట. సో ఫాస్ట్గా వచ్చేసినాం. ఇక అక్కడక్కడ టీ బ్రేక్స్, లంచ్ కోసం, డిన్నర్ కోసం ఆగడం తప్ప ఇంకా ఎక్కడ ఆగలేదన్నమాట. కంటిన్యూగా వచ్చేసినాం. సో అదైతే అంత పెద్ద గ్రూప్తోనే ఒక మెమొరబుల్ రైడ్ అయితే కంప్లీట్ అయింది మనకి. ఆ గ్రూప్ మెంబర్స్ ఇంకా ప్లాన్ చేస్తున్నారు అనమాట గ్రూప్ నుంచి షార్ట్ బ్రేక్ఫాస్ట్ రైడ్స్. కాకపోతే మనకి టైం చూసుకొని కొంచెం మనకి ఫీజబిలిటీ ప్రకారం మనం వెళ్తాం అనమాట, జాయిన్ అవుతాము. సో ఇవాళ కొంచెం టైం ఉండే నాకు, అందుకనే ఈ 40 కిలోమీటర్స్ కదా, 80 కిలోమీటర్స్ కదా, సో కంప్లీట్ చేసుకొని వస్తే అయిపోతుంది అనేసి బయలుదేరిన. ఇప్పుడు మనం ఒక ఫ్యూయల్ స్టాప్ తీసుకోవాలి. ఇప్పటికైతే మనకి ఒక రేంజ్ 2 points చూపిస్తుంది. ఇంకా రిజర్వ్లోకి కూడా రాలేదు బైక్ అయితే. ఈ పెట్రోల్ ఎక్కడ కొట్టించానంటే, మనము నేను రిటర్న్ వచ్చేటప్పుడు బళ్ళారిలో కొట్టించాను అనమాట, కర్ణాటక బళ్ళారిలో అక్కడ కొట్టించాను. అయితే అక్కడ నుంచి వచ్చాక కూడా ఒక 1 week నేను ఆఫీస్కి కూడా వెళ్ళాను అనమాట. బైక్ మీద వెళ్ళిన 1 week ట్రావెల్ చేసిన, అయినా ఇంకా రిజర్వ్కి రాలేదు. సో నేను ఈ ట్రిప్లో నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇండియన్ ఆయిల్లో పెట్రోల్ కొట్టించి ట్రై చేసి చూసిన, హెచ్పిలో ట్రై చేసిన, కానీ భారత్ బంక్లో మాత్రము నాకు మైలేజ్ బాగా వస్తున్నట్టు అనిపిస్తుంది. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో అయితే నాకైతే భారతే బెటర్ అనిపించింది. భారత్ పెట్రోల్ బంక్లో నాకైతే చాలా డిఫరెన్స్ కనిపించింది మైలేజ్లో. ఎందుకంటే అప్పుడు మనం కన్యాకుమారి రైడ్ అయినప్పుడు అయితే మొత్తం హెచ్పిలోనే కొట్టించాను అనమాట, వెతికి మరి. కానీ ఈ రైడ్ అయితే స్టార్టింగ్ నుంచి కూడా భారత్లోనే కొట్టించాను అనమాట. మనం ఏం చేద్దాం, ఇప్పుడు రైట్ వెళ్తే కొంచెం ట్రాఫిక్ ఉంటుందేమో, స్ట్రైట్ వెళ్ళిపోదాము. థర్డ్ బండ్ వీరాంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా, దాని ముందు నుంచి వెళ్ళిపోదాం. అక్కడి నుంచి ఆ లోపల నుంచి వెళ్తే సిక్ విలేజ్ ఉంది కదా, సిక్ విలేజ్ నుంచి కూడా స్ట్రైట్ వెళ్ళిపోయినాం అనుకో, ఆ లోపల నుంచి వెళ్తే డైరెక్ట్ మనం అక్కడికి వెళ్ళిపోతాం అనమాట, పాట్నీ సిగ్నల్కి. ఆ సిగ్నల్స్ తప్పించుకోవచ్చు అని ఈ రోడ్ తీసుకుంటున్నా. సో హరికి అయితే కాల్ చేసిన, ఇప్పుడే పాట్నీ క్రాస్ అవుతున్నా బ్రో అని చెప్తే, వచ్చేస్తున్నా బ్రో నేను కూడా, తార్నాక ఫ్లైఓవర్ కింద సిగ్నల్ ఉంది కదా, సిగ్నల్ దాటి ఆగమని చెప్పాడు అనమాట. సో అక్కడికి వెళ్ళిపోయి వెయిట్ చేద్దాం, బ్రో వచ్చాక కలిసి బయలుదేరు. సో మళ్ళీ అయితే నేను భారత్లోనే పెట్రోల్ ఫిల్ చేపిస్తున్నా.
సో ఒక 500 అయితే పెట్రోల్ వేయించుకొని బయలుదేరుతున్నా. ఈ సిగ్నల్ క్రాస్ అయ్యాక ఆగమని చెప్పాడు అనమాట హరి. చూద్దాం, మేబీ ఈ రోడ్లో వస్తాడు అనుకుంటా. ఇక్కడైతే ఆగుదాం. సో హరి అయితే వచ్చేసిండు ముందు. చలో. సో ఇక్కడ నుంచి ఇంకా మనకి 26 కిలోమీటర్స్ చూపిస్తుంది. నాకు తెలిసి ఎల్బీ నగర్ దాటి ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటా. ఎల్బీ నగర్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటున్నా. చూద్దాం. ఉప్పల్ సర్కిల్ కూడా క్రాస్ అవుతున్నాము. రీసెంట్గా ఓపెన్ అయిన స్కై వాక్ ఇదే అనమాట. ఉప్పల్లో మంచి రోడ్డు కనెక్టివిటీ, మెట్రో రైల్ కనెక్టివిటీ ప్లస్ రోడ్డు క్రాసింగ్కి కూడా హెల్ప్ అవుతుంది అనమాట చాలా. ఇది ఆ ఉద్దేశంతోనే ఇక్కడ స్కై వాక్ ఏర్పాటు చేసారు అనమాట. ఎల్బీ నగర్ నుంచి లెఫ్ట్ సిగ్నల్, ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి లెఫ్ట్ అనుకున్నా. కాకపోతే గూగుల్ మ్యాప్ ఏమో ఎల్బీ నగర్ రీచ్ అయ్యే కంటే ముందే ఒక సిగ్నల్ ఉంటుంది కదా, అక్కడి నుంచి లెఫ్ట్ చూపించింది. మరి తెలీదు ఇక్కడ నుంచి ఎటు తీసుకెళ్తుందో, మరి ఎక్కడ కనెక్ట్ చేస్తుందో ఈ రోడ్డు. ఇది మళ్ళీ హైవేకి తెచ్చా కనెక్ట్ చేసింది, మళ్ళీ విజయవాడ హైవేకి. మేబీ సిగ్నల్స్ ట్రాఫిక్ అని చెప్పేసి అనుకుంటా ఇటు సైడ్ నుంచి వచ్చేసింది. తెలిసి రామోజీ ఫిలిం సిటీ అవుటర్ క్రాస్ అవ్వాలనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే నేను విన్నది ఏంటంటే సాంఘీ టెంపుల్ దగ్గర అని విన్నా నేను. కోహెడా నగర్ సైడ్ నుంచి వస్తే ఈ అవుటర్ ఉంది కదా, రామోజీ ఫిలిం సిటీ ఎగ్జిట్ అవుటర్, అక్కడ నుంచి ముందుకెళ్ళి యూటర్న్ చేసుకొని సర్వీస్ రోడ్ ఉంటుంది కదా, యూటర్న్ చేసుకున్నాక లెఫ్ట్ సైడ్ వచ్చే సర్వీస్ రోడ్, ఆ సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అవ్వాలన్నమాట. సో ముందుకెళ్ళి యూటర్న్ అయితే చేసుకొని వచ్చి మనము ఇక్కడ నుంచి సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మనకి 3.6 కిలోమీటర్స్ ఉంది. సో ఆల్మోస్ట్ మనం దగ్గరకు అయితే వచ్చేసినాము. ఇక్కడే ముందుంది, లెఫ్ట్ టర్న్ అవ్వాలంట. మొత్తం ఆల్మోస్ట్ క్లోజ్గా వచ్చేసినాము. లెఫ్ట్ టర్న్ అవ్వాలంట ఇక్కడ హనుమాన్ గుడికి. ఎస్, హనుమాన్ గుడి దిక్కే. ఇదే అనుకుంటా. ఇదే అనమాట కోహెడాది ఆర్చ్. దీంట్లో లోపలికి వెళ్తున్నాం. లైట్గా ట్రెక్కింగ్ ఉంటుందంట, పెద్ద ఇబ్బంది పడతా ఉండదు కానీ లైట్గా ఉంటుంది అని తెలిసింది నాకైతే. రోడ్డు ఇంద్ర బాబు ఇట్లుంది. ఆల్మోస్ట్ వచ్చేసినాం. మ్యాక్సిమం ఎంత లోపలికి వెళ్తే అంత లోపలికి వెళ్ళిపోదాం. మళ్ళీ అక్కడ పెట్టి నడుచుకుంటూ రావడం అంటే కష్టం. ఓ మై గాడ్. ఓకే, ఇది లాస్ట్ అనుకుంటా ఇక్కడ. సో మనం అయితే ఇప్పుడు రీచ్ అయిపోయినాం ఇక్కడ కోహెడా గుట్ట దగ్గరికి. ఇది టెంపుల్ అనమాట. వీకెండ్ కదా, ఫుల్ రష్ ఉంది ఇక్కడైతే. పాటలు అయితే మస్తున్నాయి ఇక్కడ. చిన్న ట్రెక్కింగ్ అయితే ఉంది ఇక్కడ మనకి. సో ఇంకా మనం అయితే అసలు వ్యూ పాయింట్కి అయితే వెళ్ళలేదు. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం పైకి వెళ్ళాలన్నమాట. ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఆ పాయింట్కి వెళ్తే అది అసలు వ్యూ పాయింట్ అనమాట. సో చిన్నపాటి ట్రెక్కింగ్ అయితే ఉంది ఇక్కడ. సో అక్కడికైతే వెళ్దాం. సో అక్కడ ఫొటోస్ దిగుతున్నారు కదా, అదే ORR కనిపించే వ్యూ పాయింట్ అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం. సో ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలన్నమాట, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి డ్రోన్ షాట్ చూద్దాం.
ఇదే అనమాట కోహెడా గుట్ట వ్యూ పాయింట్. ఇది అందరు పడి ఫొటోస్ దిగే పాయింట్ ఇదే అనమాట. సో ఇప్పటి వరకు డ్రోన్ షాట్ చూసినాం కదా, మన ఫస్ట్ అవుట్డోర్ ఫ్లై అనమాట. ఇది ట్రై చేసినాం. యాక్చువల్గా వేరే వీడియోస్ చూస్తే భయపెట్టారు అనమాట, డ్రోన్ ఎగరేయద్దు పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుంటారు అని చెప్పి. అని ట్రై చేసిన, మొత్తానికి ధైర్యం చేసి అయితే ఏం కాలే. చూద్దాం. నెక్స్ట్ వ్యూ పాయింట్ ఉంది, ఇంకో వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్దాం. ఆ పైన వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం. ఇదే అనమాట నా టాప్ మోస్ట్ వ్యూ పాయింట్. ఇంకా ఇది సెకండ్ టాప్ మోస్ట్ వ్యూ పాయింట్. చూస్తున్నాం కదా మనం వెనక బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది. ఇంకా ఈ వ్యూ ఇక్కడ సన్ రైజ్ సన్సెట్ ఈ వ్యూ పాయింట్లో చూసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఇది ఇవాళ వ్లాగ్. నేను ఈ వ్లాగ్ ఇవాళ నచ్చిందని అనుకుంటున్నాను. నా వ్లాగ్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కోహెడా గుట్ట. సో ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా చూడొచ్చు, ఇంకా మనకు సన్సెట్ కనిపిస్తుంది. కానీ హైదరాబాద్లో దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఇది చాలా మంచి వ్యూ అనమాట. అంటే తొందరగా వచ్చి తొందరగా వెళ్ళిపోవడానికి, దూరం వెళ్ళకుండా చిన్న అన్నీ ఇక్కడ ఉన్నాయి అనమాట. వ్యూ పాయింట్ ఉంది, ట్రెక్కింగ్ ఉంది, సన్సెట్ సన్ రైజ్ ఉంది. చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్ కోసం అయితే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు.